హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. సో ఎలా ఉన్నారు? ఈ వీక్ ట్రేడింగ్ ఎలా చేశారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు సారీ చెప్తున్నానండి. ఎందుకంటే ఎడ్యుకేషనల్ వీడియో ఈ వీక్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను ఈ ప్రాప్ డెస్క్ ఎంప్లాయీస్ ఎక్స్పాన్షన్ చేస్తున్నాను. సో వాళ్ళ ట్రైనింగు, వాళ్ళ ఫండ్స్ అలొకేషను, అదేవిధంగా మీకు రెగ్యులర్‌గా ఎడ్యుకేషనల్ వీడియోస్ డైలీ బేస్ ఇవ్వడానికి ఈ ఆఫీస్‌లో స్టూడియో సెటప్ ఇవన్నీ చేస్తూ ఉన్నాను. సో కాబట్టి ఈ పనులు కొంచెం బిజీగా ఉండడం వల్ల, అంటే మళ్ళీ ట్రేడింగ్ చూసుకోవాలి. ఆల్రెడీ ప్రాప్ డెస్క్‌లో ఎంప్లాయీస్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళను మానిటర్ చేసుకోవాలి. సో ఈ బిజీ పనుల వల్ల నేను చేయలేకపోయాను. వన్స్ 1 ఆర్ 2 వీక్స్‌లో నేను మొత్తం సెటప్ అయిన తర్వాత ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్ అనేది డైలీ బేసిస్ చేస్తాను. ఎవ్రీడే ఒక ఎడ్యుకేషనల్ వీడియో చేస్తాను. అంటే అట్లా స్ట్రాటజీస్ మీద కానీ, అట్లా సైకాలజీ మీద కానీ ప్రతి ఒక్కటి కూడాను డెఫినెట్‌గా మీకు నేను వీడియోస్ అనేది అందజేస్తాను. ఓకే. ఓకే. ఇక ఈ వీకు నేను చేసిన కొన్ని శాంపుల్ ట్రేడ్స్ విషయానికొస్తే ఎలా ఉన్నాయి అనేటువంటిది చూద్దాము. ఓకే. సో ఇది మెయిన్ అకౌంటు. సో ఈ వీకు పెద్ద గ్రేట్‌గా లేదు. సో రిపోర్ట్, P&L రిపోర్ట్. సో 20th నుంచి తీసుకుంటే, సో ఇక్కడ ఈక్విటీలో ఏం చేయలేదు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈక్విటీలో మొత్తం 0 ఉన్నాయి. సో అదేవిధంగా ఎఫ్&ఓలో కూడా నేనేం చేయలేదు. సో మేజర్లీ ఈ బిజీగా ఉండడం కూడా ఒకటి అయిపోయింది. ఎఫ్&ఓలో ఏదైతే ఈ 349 చూపిస్తున్నాయో చార్జెస్, కొన్ని పొజిషన్స్ తీసుకున్నాను. వాటిని ఇంకా నేను క్లోజ్ చేయలేదు. సో ఇక్కడ అన్రియలైజ్డ్ P&L విషయానికి వస్తే, సో ఆల్మోస్ట్ 7,000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాను. సో అంటే ఈ పొజిషన్స్ నెక్స్ట్ వీక్కు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను. సో ఏంటి అంటే, సో ఇవి ప్రస్తుతానికి నేను హోల్డ్ చేస్తున్నటువంటి పొజిషన్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను యాక్చువల్లీ ఈ వీక్ ఆల్మోస్ట్ ఒక 15,000 రూపీస్ ప్రాఫిట్తో క్లోజ్ చేయాల్సి ఉండే. కానీ అంటే నేను తీసుకున్నది యాజ్ పర్ నా సైకాలజీ ట్రేడ్స్ ఏవి తీసుకున్నానో అన్నీ కూడాను పర్ఫెక్ట్గా వర్క్ అయినాయి. కానీ సో ఈ వీక్ ఈ ప్రాఫిట్ బుక్ చేయకుండా ఇలాగే క్యారీ ఫార్వర్డ్ చేయడానికి మేజర్ శత్రువు ఎవరు అంటే ఇతను. ఎవరితను? ఇండియా విక్స్. ఓకే. సో ఇండియా విక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే గన మండే నుంచి ఇది మండే నుంచి ఈ ఫ్రైడే వరకు ఆల్మోస్ట్ 20% అప్ అయింది. ఆల్మోస్ట్ 20% అప్ అయింది. ఈ విక్స్ గన ఇంతగా పెరగకపోయి ఉండింటే నేను ఆల్మోస్ట్ ప్రాఫిట్స్ అనేటువంటిది 15,000 బుక్ చేసిండేవాడిని. సో ఇప్పుడు చూస్తే, సో మనం ఇందాక రిపోర్ట్స్లో చూపించినటువంటి అన్రియలైజ్డ్ P&L ఇక్కడ ఏమైతే 7,000 ఉందో ఉంది. సో ప్రాబబులీ మండే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను విక్స్ కొంత క్రాష్ అవుతుందని. ఇన్ కేస్ విక్స్ కనుక క్రాష్ అయిందంటే ఆటోమేటిక్గా సో 15,000-16,000 ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ అవుతుందో అంత ప్రాఫిట్ ఏదర్ మండే కానీ ట్యూస్డే కానీ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ నేను క్లోజ్ చేస్తాను. ఓకే. సో ఇవి చాలా దూరంలో ఉన్నాను. 58,000 సిఈ, 55,000 పిఈ. ఓకే. సో ఇదొకటి ఈ పొజిషన్. కాకపోతే ఇది 1 లాటే ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒకవేళ ఏదన్నా వాయలెంట్ మూవ్స్ వచ్చినా కూడా వీటిని ఎలా అడ్జస్ట్ చేయాలనేటువంటిది నేను ఆలోచించి ఆ క్షణంలో డెసిషన్ తీసుకుంటాను. సో ఇది మెయిన్ అకౌంట్ యొక్క ఇది. సో తర్వాత ఇంకొక ఇది 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 కూడా హోల్డ్ చేస్తున్నాను. ఈ పొజిషన్ కూడా ఏంటి, ఇది నిఫ్టీ పొజిషను. సో ఇప్పుడు ఇది చూస్తే ఆల్మోస్ట్ ఇది అవుట్ స్టాండింగ్ ఒక 15,000 రూపీస్ అవుట్ స్టాండింగ్ చూపిస్తూ ఉంది ప్రాఫిట్. సో దీంట్లో మనం లాస్ట్ వీక్ హిందుస్థాన్ యూనిలివర్లో ఒక 30,000 ప్రాఫిట్ బుక్ చేసాము. సో తర్వాత ఈ పొజిషన్స్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఈ పొజిషన్స్ ఏంటి, ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఈ పొజిషన్స్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది డైలీ క్యాండిల్ అండి. ఈ డైలీ క్యాండిల్లో సో నేను ఈ పొజిషన్ ఎక్కడ తీసుకున్నానంటే ఈ పాయింట్లో, అంటే సో ఆల్మోస్ట్ 24,400 దగ్గర ఉన్నప్పుడు, ఓకే. సో 24,400 దగ్గర ఉన్నప్పుడు నేను ఏం చేశాను అంటే, నా ట్రేడ్ ఏంటే మే ఫ్యూచర్ సెల్ చేశాను. ఎంతకు సెల్ చేశాను? సో 24,540కి సెల్ చేశాను. అదేవిధంగా సో దీనికి కౌంటర్గా నేను ఏం చేశానంటే 24,400 పిఈని సెల్ చేశాను. ఇది వచ్చేసి ఏప్రిల్ ఎక్స్పైరీ, ఇది వచ్చేసి మే ఫ్యూచర్స్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇది ఎందుకు సెల్ చేశానంటే, ఇది నాకు ఆల్మోస్ట్ 240 రూపీస్ ప్రీమియం ఇచ్చింది. ఓకే. సో 240 రూపీస్ ప్రీమియం అంటే ఆల్మోస్ట్ నాకు ఒక 15-16
రూపీస్ అనమాట. సో దాని కొరకు నేను ఇది సెల్ చేశాను. సో ఇన్ కేసు నా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను. ఒకవేళ ఇక్కడికి వస్తే మనము మొత్తం 2 కలిపి కూడాను ఎగ్జిట్ అవుదాము అనేటువంటి ఉద్దేశంతో ఈ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. కానీ మనం తీసుకున్న తర్వాత మన డైరెక్షన్లోనే మార్కెట్ అనేది ఫాలో అయింది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సో మీకు నేను ఆల్మోస్ట్ 15,000 రూపీస్ ప్రాఫిట్ ఉంది. ఈ 15,000 రూపీస్ ఇది మంచి ప్రాఫిట్, ఎందుకు దీన్ని క్లోజ్ చేయొచ్చు కదా అంటే, నేను వన్స్ పొజిషన్ తీసుకున్న తర్వాత స్ట్రాటజీస్ నుంచి నేను సైకాలజీ బేస్ వెళ్ళిపోతాను అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా క్లోజ్ చేయను, నేను దీంతో ట్రావెల్ చేస్తాను. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 24,400 పిఈ ఉంది. రేపు మార్కెట్ అప్ అయ్యేసి ఎక్కడైనా కానీ మార్కెట్ 24,400 ఈ రేంజ్లో కనుక క్లోజ్ అయిందంటే ఈ ఎంటైర్ ప్రీమియం నాకు ఫ్రీగా వచ్చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 15,000 16,000 నాకు ఫ్రీగా వచ్చేస్తుంది. దాని తర్వాత ఓన్లీ ఈ పొజిషన్ మాత్రమే బుక్ చేసుకొని దీంతో నేను మళ్ళీ వేరే పిఈ కానీ వేరే సిఈ కానీ తీసుకొని ఇంకొక ట్రావెల్ స్టార్ట్ చేస్తాను. సో అందుకనే డైరెక్ట్గా ఈ పొజిషన్ అనేటువంటిది క్లోజ్ చేయలేదు. ఓకే, సో ఇది ఈ పర్టికులర్ అకౌంట్లో ఉన్నటువంటి విషయము. ఓకే, సో నెక్స్ట్. ఓకే, యా, సో ఇది ఒక ప్రాప్ డెస్క్లో ఒకటి. ఓకే, సో ఫస్ట్ స్టాక్ అకౌంట్కి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ చూస్తే పొజిషన్స్ ఏమి లేవు. హోల్డింగ్స్కి వస్తే యా, ఇక్కడ నేను ఏం చేశానంటే ఐటీబీస్ ఈ పర్టికులర్ పొజిషన్లో ఐటీబీస్ ఏమైతే ఐటీబీస్ ఉన్నాయో ఇవి 14,000 క్వాంటిటీ 3176 రూపీస్ కంటే ఆల్మోస్ట్ 5 lakhs వర్త్ ఉన్నటువంటి ఐటీబీస్ తీసుకోవడం జరిగింది. సో ఈ ఐటీబీస్ తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి, ఎందుకు ఈ ఐటీబీస్ తీసుకోవాల్సి వచ్చిందంటే, సో మీరు అబ్జర్వ్ చేస్తే నా వీడియోస్ మీరు కన్నా ఫాలో అవుతూ ఉంటే ఇదే ఐటీబీస్లో మనము 2 weeks బ్యాక్ 60,000 బుక్ చేసాం, 60,000 ప్రాఫిట్ బుక్ చేసాం. ఓకే, సో ఆల్మోస్ట్ 6%తో మనము బుక్ చేసాం. సారీ. సో ఇప్పుడు ఇదే ఐటీబీస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి. సో మనము ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ఇక్కడెక్కడో ప్రాఫిట్ బుక్ చేసాం. తర్వాత మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి ఇప్పుడు చూస్తే ఈ హై నుంచి ఆల్మోస్ట్ 10-12% ఇది డౌన్ అయిపోయింది. ఓకే, సో ఐటీ ఇప్పుడు రిజల్ట్స్ రావడం వల్ల ఈ అమెరికాలో అసెంచర్ పడింది, తర్వాత మన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ ఇవన్నీ కూడా హ్యూజ్ ఫాల్ చూసామన్నమాట. సో కాబట్టి నాకెందుకు ఇది మంచి ప్రైస్లో దొరుకుతుంది అని చెప్పేసి నేను ఇక్కడ ఐటీబీస్ అనేటువంటిది నిన్న ఓపెన్ చేశాను. ఇన్ కేస్ మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇక్కడ నుంచి ఫర్దర్ ఫాల్ ఏదైనా పడితే మళ్ళీ ఇంకొక 5 lakhsతో దాన్ని యావరేజ్ చేస్తాను. లేదు అంటే మార్కెట్ ఇలా పైకి వెళ్తే ఒక 5% కానీ 6% కానీ ప్రాఫిట్ అనేది బుక్ చేస్తాను. సో ఇది ఐటీబీస్ పొజిషన్స్కి వస్తే. ఓకే, సో నెక్స్ట్ యా, ఇది ఐటీబీస్ విషయానికి వస్తే నెక్స్ట్ ఈ అకౌంట్లో తీసుకుంటే ఇక్కడ ఇండియన్ బ్యాంక్ ఫ్యూచర్స్ తీసుకున్నాము. ఓకే, సో ఈ ఇండియన్ బ్యాంక్ ఫ్యూచర్స్ ఇది 1000 క్వాంటిటీ సెల్ చేశాను. ఎక్కడ సెల్ చేశాను? 945 రూపీస్ దగ్గర ఇది సెల్ చేయడం జరిగింది. సో 945 అంటే ఇప్పుడు 916 ఆల్మోస్ట్ ఒక 30,000 వరకు ప్రాఫిట్ అయితే చూపిస్తూ ఉంది. ఈ పొజిషన్ నేను ఇంకా క్లోజ్ చేయలేదు. సో నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లు పొజిషన్స్ డైరెక్ట్గా క్లోజ్ చేయను. సో వన్స్ ఇదైన తర్వాత నేను మేజర్లీ సైకాలజీ ట్రేడింగ్లోకి కన్వర్ట్ అయిపోతాను. స్ట్రాటజీస్ని సైకాలజీ ట్రేడింగ్లోకి కన్వర్ట్ అయిపోయి సో దాని ప్రకారం అనేటువంటిది ట్రేడింగ్ చేస్తాను. సో దీన్ని ఎలా అడ్జస్ట్మెంట్స్ చేయాలి, ఎలా మోడిఫికేషన్స్ చేయాలనేటువంటిది నేను మండే మార్కెట్ బేస్ చేసుకొని దాన్ని ఎలా లాక్ చేయాలి, ఎలా ఇది చేయాలనేటువంటిది డెసిషన్ తీసుకుంటాను. ఓకే, సో వన్స్ అగైన్ వెరీ సారీ, నేను మీకు ప్రామిస్ చేశాను ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తాను అని, చేయలేకపోయాను. సో ఈ బిజీగా ఉండడం వల్ల. సో వన్స్ నాకు ఈ స్టూడియో సెటప్ అంతా సెట్ చేసేసుకొని నా ప్రాప్ డెస్క్ ఎంప్లాయీస్, ఎందుకంటే 20 ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళంతా ఇవన్నీ సెట్ చేసేసుకొని వన్స్ నాది కంప్లీట్గా సెటప్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఎవ్రీడే నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ అనేటువంటిది చేస్తాను. సో ఇవి ఈ వీక్ ట్రేడ్స్. సో మీరు కూడా బాగా డిసిప్లిన్గా ట్రేడ్ చేస్తున్నారు అనేటువంటిది అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ వీక్ ట్రేడ్ డీటెయిల్స్తో కలుసుకుందాము. సో మధ్యలో వీలైతే మండే ట్యూస్డే ఎక్కడైనా నాకు కన్నా టైం దొరికితే తప్పకుండా ఒక ఎడ్యుకేషనల్ వీడియో అనేటువంటిది మీకు రిలీజ్ చేస్తాను. సో వి విల్ మీట్ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.